ఇక లక్ష్మిని కోర్టుకి తీసుకుని వెళ్ళి ఉంటారు. అక్కడ హియరింగ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇంకా ఎస్ఐ ఏమో తను తప్పు చేసింది, నేను ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను. తను తప్పు చేసి దొరికిపోయింది అని చెప్పడంతో ఇంకా నీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి అని జడ్జి అడగడంతో మల్లేష్‌ని పిలవడంతో మల్లేష్ వచ్చి అతను చెప్తూ ఉంటాడు. ఇంకా జడ్జి అడుగుతూ ఉంటే, ఈ అమ్మాయి నీకు తెలుసు, కనక మహాలక్ష్మి తెలుసా నీకు అంటే, కనక మహాలక్ష్మి నాకు తెలుసు మేడం, నేను చాలాసార్లు తనని బుక్ చేసుకున్నాను, చాలాసార్లు తనని కలిశాను అదే ప్లేస్లో. నేను ఎప్పుడూ రెగ్యులర్గానే కలుస్తూ ఉంటాను. ఆ రోజు కనక మహాలక్ష్మి నాతో పాటే ఉంది. ఈ ఎస్ఐ గారు పట్టుకునే టైంలో నేను పారిపోయాను, తను మాత్రం దొరికిపోయింది అని చెప్తూ ఉంటే ఇంకా లక్ష్మి, విహారీ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పటికే విహారీ అతను అబద్ధం చెప్తున్నాడు, ఈ ఎస్ఐ ఇలా చేస్తోంది అని, వెనకాల నుండి ఇలా నడిపిస్తుంది అని, కక్ష కట్టి మా మీద ఇలా చేస్తుందని చెప్తూ ఉంటే ఇంకా జడ్జి విహారీని కోపడుతుంది. మీరు ఏదైనా అలా కోర్టులో అలా అరవకూడదు, మీరు ఇంకోసారి అలా అరిస్తే మాత్రం మీకు శిక్ష వేయాల్సి వస్తుంది అని జడ్జి చెప్పడంతో ఇంకా చారికేష పండు కూర్చోమని చెప్పడంతో విహారీ కూర్చుంటాడు. ఇంకా లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. జడ్జి ఏమో ఇవన్నీ ఆలోచించి కనక మహాలక్ష్మి తప్పు చేసిందిగా నిర్ధారించి కోర్టు శిక్ష వేయడం జరుగుతుంది అని చెప్తూ ఉంటే, ఒక్క నిమిషం జడ్జి గారు, ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని విహారీ లేచి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంబిక పెట్టిన లాయర్ ఏమో, వీళ్ళు మళ్ళీ టైం వేస్ట్ చేయడానికి చూస్తున్నారు మేడం, తను తప్పు చేసిందని నిర్ధారణ అయిన తర్వాత మళ్ళీ అతను మాట్లాడేది ఏముంది, ఇంకా శిక్ష వేసేయండి అని చెప్తూ ఉంటాడు. లేదు జడ్జి గారు, ఒక్క అవకాశం ఇవ్వండి నాకు, ఒక్కసారి నేను మాట్లాడాలనుకుంటున్నాను, చివరిగా ఒక్క అవకాశం, ఒక్క నిమిషం, ఒక్క ప్రశ్న అడుగుతాను అనడంతో, సరే అడగండి అని జడ్జి అంటుంది. ఇంకా ఏంటి మేడం మీరు అలా అవకాశం ఇస్తున్నారు, ఇప్పుడు మాత్రం వీళ్ళు ఏం చేయగలుగుతారు, సాక్ష్యాలన్నీ మీ ముందు ఉన్నాయి కదా అని అంబిక పెట్టిన లాయర్ అడగడంతో, మీరు ఒక్క నిమిషం ఆగండి లాయర్ గారు, ఒక్క క్వశ్చనే కదా, ఒక్క నిమిషం టైం ఇద్దాం, ఏమవుతుంది, ఇంతసేపు మనం 2 రోజులు టైం వేస్ట్ చేశాం కదా అని జడ్జి చెప్పడంతో ఇంకా విహారీ అక్కడికి వెళ్ళి మల్లేష్ దగ్గరికి వెళ్ళి, నీకు కనక మహాలక్ష్మి బాగా తెలుసు అంటావు అంతేనా అంటే, అవును నాకు బాగా తెలుసు అని అతను చెప్తూ ఉంటాడు. అయితే అక్కడున్న వాళ్ళల్లో కనక మహాలక్ష్మి ఎవరో చూపించు అని విహారీ అడగడంతో ఇంకా ఎస్ఐ అంబిక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అతనికి కూడా ఆ లక్ష్మి ఎవరో తెలియదు. ఇంకా అక్కడ అందరూ ఆ రోజు ఆ ఇంట్లో దొరికిన వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళందరూ లైన్లో నించొని ఉంటారు. లక్ష్మి కూడా అదే లైన్లో నించొని ఉంటుంది. ఇంకా అతను అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటే, చెప్పు, నీకు కనక మహాలక్ష్మి బాగా తెలుసు అని చెప్పావు కదా, అందులో కనక మహాలక్ష్మి ఎవరో చూపించు అని విహారీ మళ్ళీ అడుగుతూ ఉంటే, మల్లేష్ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు అంబిక ఎస్ఐని అడగడానికి. అలా ఇంకా వెనక్కి ఎందుకు చూస్తున్నావు, ముందుకు చూసి వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, అందులో కనక మహాలక్ష్మి ఎవరో చూపించు అని అనడంతో, నీకు బాగా తెలుసు అన్నావు కదా, అయితే చూపించు అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా జడ్జి కూడా అవును అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. నాకెందుకు తెలీదు, అదిగో అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయే కనక మహాలక్ష్మి అని చెప్పడంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. జడ్జి కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మీ విహారీ యమున వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా జడ్జి ఎస్ఐ సీత వైపు చూసి, మిమ్మల్ని విధుల నుండి టర్మినేట్ చేస్తున్నాను, మీరు అసలు పోలీస్ జాబ్కి ఉండాల్సిన లక్షణాలే, అర్హత మీకు లేదు అని మొత్తం పోలీస్ జాబ్ నుండి ఎస్ఐని తీసేస్తుంది. మల్లేష్కి శిక్ష వేస్తుంది అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు. లక్ష్మి ఏ తప్పు చేయలేదని కోర్టు నిర్ధారించింది అని లక్ష్మిని రిలీజ్ చేస్తారు. ఇంకా మరోవైపు అంబిక బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చేసి ఉంటుంది. ఇంకా విహారీ అనౌన్స్ చేసిన సీఈఓ అలా ఒక కేసులో దొరికిపోయిందన్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది అని, తనని ఎలా అసలు మనం సీఈఓగా ఉంచుకుంటామని అడుగుతూ ఉంటే, ఇంకా వాళ్ళేమో, అయినా లక్ష్మీ మేడం అలాంటి వారు కాదు, మాకు తెలుసు, లక్ష్మీ మేడం ఏ తప్పు చేయలేదని కోర్టు కూడా నిర్ధారించింది కదా అని వాళ్ళు అంటూ ఉంటారు. బోర్డు మెంబర్స్ అందరూ లక్ష్మికి సపోర్ట్ చేస్తూ ఉంటే అంబికకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అయినా ఏ తప్పు లేదని మనం జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఏదో ఒక మిస్టేక్ ఉండే ఉంటుంది కదా, లేదంటే అక్కడికి ఎందుకు వెళ్ళుంటారు అని అంబిక వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటుంది. అయినా మనకి ఈ సీఈఓ అవసరమా, నేను నా కష్టపడి నా చేతుల ద్వారా నిలబెట్టిన సంస్థ ఇలా నాశనం అయిపోతుంటే, అయినా నేను విహారిని తప్పు పట్టట్లేదు, కానీ విహారి నా అల్లుడు, ఆ లక్ష్మి వల్ల ఇదంతా జరుగుతుంది. మీరు మంచిగా ఈ చైర్మన్ని మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి, చైర్మన్ని చేంజ్ చేస్తేనే బాగుంటుంది అని ఇండైరెక్ట్గా నన్ను చైర్మన్ చేయండి అన్నట్టుగా అంబిక మాట్లాడుతూ ఉంటే బోర్డు మెంబర్స్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మరోవైపు లక్ష్మిని కారులో తీసుకొని విహారీ ఇంటికి వస్తూ ఉంటాడు. అలా, అమ్మ లక్ష్మి, మంచి జరిగిందమ్మా, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, నువ్వు చాలా మంచిదానివమ్మా అని యమున చెప్తూ, అలసిపోయి ఉన్నావమ్మా, అసలు నీకు ఆరోగ్యమే బాగాలేదు అంటే వాళ్ళందరూ ఎందుకు ఇలా కక్ష కట్టారో తెలియట్లేదు అని అనుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా అలా విహారీ వస్తూ సడన్గా స్పీడ్గా వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఎత్తేసినట్టుగా అవుతుంది. ఇంకా
లక్ష్మి ఒక్కసారిగా తన పొట్ట మీద చెయ్యి వేసుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా విహారీ గారు కొంచెం నెమ్మదిగా పోనివ్వండి అని చెప్పడంతో అలాగే లక్ష్మి అని విహారీ అంటాడు. ఇంకా యమున కూడా తను అలసిపోయి ఉందిరా, తనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, నెమ్మదిగా వెళ్ళనివ్వు, అందుకే కదమ్మా నువ్వు అలా చెప్పావు అని యమున అడగడంతో అవునమ్మా అని లక్ష్మి చెప్పి నేను కడుపుతో ఉన్నానన్న విషయం మీకు చెప్పలేక ఎలా చెప్పాలో అర్థం కాక ఇలా ఉన్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ కారులో వస్తూ ఉంటే సహస్ర తన రూమ్లో అన్ని వస్తువులన్నీ విసిరేస్తూ ఫ్లవర్ వాజ్లన్నీ పలగొడుతూ ఉంటుంది. ఇంకప్పుడే పద్మాక్షి అక్కడికి వచ్చి ఏం జరిగింది, ఏమైంది అని అరుస్తూ ఉంటుంది. ఇంకా ఆ లక్ష్మి నిర్దోషిగా బయటికి వచ్చిందమ్మా, దానికి ఎలాగైనా శిక్ష పడుతుంది, అది జైలుకి వెళ్తే బావ నా సొంతం అయిపోతాడు అనుకుంటే అది మళ్ళీ తిరిగి వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలమ్మా అని సహస్ర చాలా ఏడుస్తూ అవన్నీ పగలగొడుతూ ఉంటే పద్మాక్షి తనని ఓదార్చి నేనున్నాను కదే, దాన్ని ఎందుకు ఇంటిలోనికి రాణిస్తానని అనుకుంటున్నావు, దాన్ని ఎలాగైనా సరే ఇంట్లో నుండి వెళ్ళగొట్టిస్తాను కదా, ఇన్ని రోజులు అది నీ బిడ్డని కడుపులో మోస్తుందన్న దానికోసం ఓపిక పట్టాను, కానీ ఇప్పుడు అది కూడా అనుమానంగానే ఉంది కదా, అది ఇంకా ఎందుకు ఇంటికి వస్తుంది, దాన్ని రానివ్వను నేను అని పద్మాక్షి ధైర్యం చెప్తుంది. ఇంకా అలా పద్మాక్షి హాల్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే యమున వాళ్ళు అందరూ కారులో వచ్చి ఇంకా లక్ష్మిని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు. లక్ష్మి అడుగు లోపల పెట్టబోతూ ఉంటే ఎక్కడికి వస్తున్నావు, ఆగు అని పద్మాక్షి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇంకా అలా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అది ఏం ఇలాంటి పని చేసిందో తెలుసా, నోటితో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే తప్పు చేసింది అది అని పద్మాక్షి దాన్ని ఇంటికి ఎలా తీసుకొస్తున్నారు అని అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా అది కాదత్తయ్య, తను తప్పు చేయలేదని కోర్టు నిర్ధారించింది కదా, చెప్పింది కదా అని విహారీ అంటూ ఉంటే చాలే ఆపరా, అది అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఏ కారణం చేత వెళ్ళింది, అసలు మీకేమైనా మనుషులేనా దాన్ని అంత సపోర్ట్ చేస్తున్నారు, అదే తప్పు చేయకపోతే అక్కడికి ఎందుకు వెళ్ళింది అని పద్మాక్షి చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటే ఇంకా అందరూ చాలా షాకింగ్గా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటారు.